యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ప్రార్థన అనే అంశంలో మనం 6వ భాగానికి వచ్చాం. ఈ 6వ భాగంలో మనం ఏం నేర్చుకోబోతున్నామంటే, ప్రార్థన మనోనేత్రాలను తెరుచును. ప్రార్థన మనోనేత్రాలను తెరుచును. అవును, మనోనేత్రాలు తెరవబడడం అంటే ఉన్నతమైన దేవుని శక్తిని చూడడం, లేకపోతే ఉన్నతమైన వ్యక్తిని చూడడం. మన ముందున్న దానికంటే మన వెనుకున్న దాన్ని, లేకపోతే మనకు పైన దాన్ని, గొప్పదానిని చూడడం అని అర్థం. ఉదాహరణకి ఇలా చెప్తే మీకు అర్థం కాదు. ఉదాహరణకి ఎలీషాని పట్టుకోవడానికి శత్రు రాజులు సైన్యాన్ని పంపిస్తారు. ఎందుకంటే ఇజ్రాయెల్ ప్రజల మీదకి దాడి చేయాలనుకున్నప్పుడల్లా శత్రువులు వేసే ప్రతి ప్లాన్ ప్రవక్త అయిన ఎలీషాకి తెలిసిపోయేది. ఎలీషా రాజు కౌరు పంపించేవాడు. రాజు ఏమో ఈ ప్లాన్ తెలుసుకున్న తర్వాత వ్యూహం మార్చేవాడు. సో ఇలాగా ప్రతి సీక్రెట్ ఎలా తెలిసిపోతుందని వాళ్ళు సిబిఐ ఎంక్వైరీ లాగా బాగా సీక్రెట్గా వాళ్ళు పరిశోధన చేస్తే తేలిన విషయం ఏంటంటే, ప్రవక్త ఆ దేశంలో ఒకడు ఉన్నాడండి, ఎలీషా. ఆయనకి అన్నీ తెలిసిపోతూ ఉన్నాయి, ప్రార్థనలో ఉన్నాడు, అన్నీ తెలిసిపోతూ ఉన్నాయి, ఆయనే మన సీక్రెట్స్ అన్ని లీక్ చేస్తున్నాడు అన్న సంగతి తెలిసింది. అయితే ఇప్పుడు వాళ్ళు ఏమనుకున్నారంటే, ముందు అతన్ని మనం అరెస్ట్ చేసేద్దాం, అతన్ని మనం ముట్టడించేద్దాం, అతన్ని మనం పట్టుకుందాం, అతను బంధిద్దాం, అప్పుడు అతను సంహరిస్తే అప్పుడు ఇక సీక్రెట్స్ ఏమీ తెలియవు అని ఒకానొక రాత్రిపూట వాళ్ళందరూ కూడా పెద్ద సైన్యం ఎలీషా ఉన్న యొక్క ఇంటి చుట్టూ, ఆ ప్రాంతం చుట్టూ మొత్తం అంతా కూడా మోహరించి ఉంటారన్నమాట అందరూ. సో అలాంటి సమయంలో ఎలీషా దగ్గర ఉన్నటువంటి సేవకుడు, బహుశా గెహజీ అయి ఉండొచ్చు, ఆయన ఏంటి శబ్దాలు, అడావుడు ఏంటని అతను మామూలుగా బయటకు వచ్చి చూసిన వెంటనే ఆ భయంకరమైనటువంటి ఆ సైన్యాన్ని చూసి, అయ్యో చిక్కిపోయాం, ఇక మనం తప్పించుకుంటానికి దారి లేదని వచ్చి ఎలీషా దగ్గర ఏడుస్తాడు, బాధపడతాడు. అప్పుడు ఎలీషా అంటాడు, ఎందుకు నువ్వు వాళ్ళని చూసి భయపడతా ఉన్నావు అని. ఎలీషా అతన్ని ఏమనడు, ఏం తిట్టడు, కానీ ప్రార్థన చేస్తాడు, దేవునికి ప్రార్థన చేస్తాడు. అయ్యా, వీడు లోకంలో ఉన్న ఈ మనుషులను చూసి, సైన్యం చూసి భయపడతా ఉన్నాడు, వాడి మనోనేత్రాలు తెరవండి అని ప్రార్థన చేస్తాడు. ఈ సందర్భం ఎక్కడ మనం చూస్తామంటే, రాజుల 2వ గ్రంథం 6వ అధ్యాయం 16-17 వచనాలు చూస్తే మనకి ఈ సన్నివేశం అంతా కూడా అర్థమవుతూ ఉంటుంది. సో ఆ విధంగా ఎప్పుడైతే ప్రార్థన చేశాడో అప్పుడు ఈ యొక్క సేవకుని యొక్క, ఎలీషా దగ్గర ఉన్నటువంటి ఆ సేవకుని యొక్క మనోనేత్రాలు తెరవబడతాయి. అప్పుడు ఆయన బయటికి వెళ్ళి మళ్ళీ చూస్తాడు. నువ్వు పైన చూడరా, నువ్వు కింద చూస్తున్నావు, పైన చూడు, దేవుని యొక్క సహాయాన్ని చూడని. నిజంగా చూస్తే ఒళ్ళు గగ్గోలు పుట్టేంత మహాభయంకరమైన దేవుని సైన్యం, అగ్నిరథాలు, మొత్తం పెద్ద సైన్యం వ్యవహరించి ఉంటుంది. అది చూశాక ఆశ్చర్యపోతాడు. సో ప్రార్థన మనోనేత్రాలను తెరుస్తుంది, అది నేను చెప్పదలుచుకున్న విషయం. ఎందుకంటే సేవకుడు చూసింది శత్రు సైన్యాన్ని, కానీ ఎలీషా చూస్తూ ఉంది దేవుని సైన్యాన్ని. లోపలుండి చూస్తున్నాడు, దేవుని సహాయాన్ని మనోనేత్రాలతో చూస్తూ ఉన్నాడు. ఇకపోతే ఎలీషా ఈ సేవకుని ఏం అనలేదు, కానీ ప్రార్థన ద్వారా అతని కళ్ళు తెరవాలని ఆశపడ్డాడు. సో చాలాసార్లు మనం కూడా కొంతమందికి మనం చెప్తే అర్థం కాదండి, వీడికి చెప్తే అర్థం కావట్లేదండి, వీడికి ఎలా చెప్పాలో నాకు తెలియట్లేదండి, వీళ్ళకి ఎలా చెప్పాలో తెలియట్లేదండి అని కొందరు వ్యక్తుల విషయంలో మనం చాలా మదన పడిపోతూ ఉంటాం. సో మీకు ఈరోజు ఓ సలహా ఇస్తున్నాను, ఇక మనం ఏం చేయలేం అలాంటి వాళ్ళ విషయంలో, కానీ మనం చేయగలిగింది ఒకటి ఉంది. దేవా, ఇదిగో సదరు వ్యక్తి యొక్క మనోనేత్రాలు తెరవండి ప్రార్థన చేయాలి. సో మన ప్రార్థన ఎలాంటిదంటే, ప్రార్థనకున్న శక్తి ఎలాంటిదంటే, సదరు వ్యక్తి యొక్క మనోనేత్రాలను తెరిపిస్తుంది. సో అందుకు ఇదే ఒక అద్భుతమైన ఉదాహరణ. భౌతికమైనటువంటి కళ్ళు మనుషుల్నే చూస్తాయి, కానీ ఆధ్యాత్మికమైన కళ్ళు ఇదిగో దేవుని సైన్యం, దేవుని చూస్తాయి. ఈ భౌతికమైన కళ్ళు ఏం చేస్తాయి, ఎప్పుడు సమస్యల్ని, బాధల్ని, శత్రువుల్ని, జబ్బుల్ని, అప్పుల్ని ఇవే చూస్తూ ఉంటాయి. ఆత్మీయ కళ్ళు అయితే దేవుని గొప్పతనాన్ని, దేవుని మహత్యాన్ని, దేవుని శక్తిని, దేవుని సైన్యాన్ని, దేవుని కాపుదల్ని చూస్తాయి. విశ్వాసం ఏమో లోకంలో ఉన్నవాడి కంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు అంటది.
భౌతికమైన ఈ భయమేమో శత్రువు మనకన్నా ఎక్కువ మంది ఉన్నారనిపిస్తుంది. మనకన్నా ఎక్కువ ఉన్నారు శత్రువులు, మనకన్నా ఎక్కువ సమస్యలు ఉన్నాయి అని చూస్తూ ఉంటుంది. కానీ విశ్వాసం లోకంలో ఉన్న ఎంతమంది అయినా సరే, ఎవరైనా సరే, ఎలాంటిదైనా సరే, లోకంలో ఉన్నవాడి కంటే నాలో ఉన్నవాడు గొప్పవాడని విశ్వాసం గుర్తిస్తుంది. కాబట్టి మీకు అర్థమైందా నేనేం చెప్పదలుచుకుంటున్నానంటే, ప్రార్థన మనోనేత్రాలను తెరుస్తుంది. నువ్వు చెప్తే ఎవరు అర్థం చేసుకోవట్లేదా? నువ్వు చెప్తే ఎవరు వింటలేదా? నీ ఇంట్లో వాళ్ళే వింటలేదా? నీ మనిషే వింటలేదా? ఇక మనకు ఒకటే మార్గం అలాంటి పరిస్థితుల్లో ఏమిటాయంటే ప్రార్థన ద్వారా దేవుడిని అడగడం. అయ్యా, నేను చెప్తే అర్థం చేసుకునే మనిషి కాదు, నువ్వే కళ్ళు తెరిపించని ప్రార్థన చేయాలి. సో ఈరోజు మనం ప్రార్థనలో 6వ భాగంగా ప్రార్థనకున్న శక్తి ఏంటంటే మనోనేత్రాలను తెరిపిస్తూ ఉంది. దేవుడి మాటలు దీవించునుగాక.